మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కొడాలి సునీల్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఈ కోర్ వాల్యూస్ అంటే ఏంటంటారు? అసలు ఈ కోర్ వాల్యూస్ అనేది మనిషి డెసిషన్ మేకింగ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? గుడ్ క్వశ్చన్ అడిగారండి సంజయ్ గారు. బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక కోర్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు నేను మోటివేట్ చేయగలుగుతాను పీపుల్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి చెప్తాను, దిస్ ఇస్ మై పర్సనల్ కోర్ వాల్యూ. సో అలా కాకుండా మీరు సో కైండ్ హార్టెడ్, అది మీ కోర్ వాల్యూ. కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటారు, కొంతమంది బ్రేవ్గా ఉంటారు, కొంతమంది పాజిటివ్ థింకింగ్ ఉంటారు. సో ప్రతి ఒక్క పర్సన్కి కూడా పర్సన్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ కోర్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ హండ్రెడ్స్ ఆఫ్ కోర్ వాల్యూస్ని ఏంటంటే బేసిక్గా ఇది డెసిషన్ మేకింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఓకే సార్. ఈ కోర్ వాల్యూస్ అనేవి చాలా కోర్ వాల్యూస్ ఉంటాయి. నేను వాటిలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక రాజ్యంలో చాలామంది ప్రజలు ఒక 25 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రాడిని బాగా కొట్టుకుంటా తీసుకొస్తున్నారు. అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు, వాడిని పాపం కింద కొడుతున్నారు, పైన పడేస్తున్నారు, వాడిని తెగ బాగుతున్నారు వాడిని. ఎందుకు సార్? సో అలా కొట్టుకుంటా తీసుకుంటా వస్తుంటే అట్నుంచి రాజుగారు రథం మీద వస్తా ఉన్నాడు. ఎందుకు అని చెప్పి భటులను పంపించి అది ఆపండి అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళందరూ ఆపారు. ఏంటి నాయన మీ సమస్య ఏంటంటే, సార్ ఈ అబ్బాయి ఎంత దరిద్రుడు అంటే పొద్దున్నే లేచి తన ముఖం చూస్తే మాకు దరిద్రం పడుతుంది సార్, ఏది మాకు పనులు అవ్వట్లేదు, మాకు ఏదో ఒకటి జరుగుతుంది, ఇతన్ని రాజ్యంలో ఉంచొద్దు సార్, రాజ్యం నుంచి బహిష్కరించండి అని చెప్పి రాజావారిని కోరారు. రాజావారు పాప మా పిల్లాడిని చూసి, ఆయన చూసి ముఖం చూసి జాలి అనిపించి ఆయన ఏమన్నాడంటే, మీకు ఇతను రాజ్యంలో మీ మధ్య ఉంటేనే కదా మీకు సమస్య, పొద్దున్నే లేగిస్తే అతను ముఖం చూస్తేనే కదా మీకు సమస్య, కాబట్టి ఇతన్ని నేనేం చేస్తానంటే రాజ్యంలో నా కోటలో అట్టు పెట్టుకుంటా నేను. సో మీకు ఎవరికి కనిపించడు కాబట్టి మీకు ఎవరికి సమస్య లేదు కదా అని అన్నాడు. సో అందరూ దానికి అంగీకరించి ఓకే అండి అట్లా రాజాగారు అట్లా చేయండి అనేసరికి భటులను పిలిచి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నా కోటలో ఒక గదిని ఏర్పాటు చేయండి, ఇతను ఉండటానికి బస ఏర్పాటు చేయండి అని చెప్పి పంపించాడు. ఓకే. ఆ రాజాగారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ సమస్య సర్దుమణిగిపోయింది. మరుసటి రోజు ఉదయం లెగంగానే రాజాగారు, అరే నేను ఒక పిల్లాన్ని తీసుకొచ్చాము మన రాజ్యానికి, నా కోటలోకి, అతను ఎలా ఉన్నాడు ఏంటని చెప్పి నిద్ర లెగంగానే గుర్తొచ్చి పరామర్శిద్దామని చెప్పి డైరెక్ట్గా రాజావారి స్వయంగా ఆ పిల్లాడు ఉన్నటువంటి గదికి వెళ్ళి తలుపులు తెరిచాడు. తలుపులు తెరిచి చూడంగా ఆ పిల్లాడు అప్పుడే నిద్రలేసాడు. ఈ రాజావారు అతన్ని చూసి పలకరించి, అంతా బాగుందా, మీకు కుశలమైన ఆహార పదార్థాలు అన్ని అందుతున్నాయి అని అడిగేసి వెంబటే వెనుదిరిగి తన గదికి వచ్చేయడానికి బయలుదేరాడు. ఇక్కడ బయలుదేరంగానే రాజాగారి కాలు జారి కింద పడిపోయాడు. పడంగానే కాలు ఇరిగిపోయింది. రాజాగారు కాలు ఇరిగిపోయేసరికి అక్కడ ఉన్న పక్కన ఉన్న భటులందరూ గుసగుసలాడుకుని, వీడు దరిద్ర మొఖం, రాజాగారి అందరూ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చెప్పినా కూడా అయినా కూడా వినలేదు, రాజాగారు ఏరుకోరి తెచ్చి దరిద్రాన్ని కోటలో పెట్టాడు అని చెప్పి గుసగుసలాడుకున్నాడు. అది రాజాగారు విన్నాడు. విని రాజ్యంలో ఉన్న ప్రజలు చెప్పింది కూడా నిజమేను, వాళ్ళందరూ దరిద్రం మొఖం అన్నారు, వాడిని చూసి నేను వస్తుంటేనే నేను పడిపోయాను, నా కాలు ఇరిగిపోయింది అని చెప్పి రాజుగారు కూడా అనుకుని ఎమ్మటే ఏమనుకున్నాడంటే భటులను పిలిచి ఇతన్ని తొందరగా ఉరిదీసేయండి అని చెప్పి ఆజ్ఞ పాస్ చేశాడు. సో ఉరిదీసేయండి అని పాస్ చేసేయగానే ఆ గదిలో ఉన్నట్టు కుర్రాడు అన్నాడు, రాజాగారు మీరు నన్ను పొద్దున్నే వచ్చి నన్ను చూశారు, నన్ను చూడటం వల్ల మీ కాలు ఇరిగింది, దానికి మీరు నన్ను ఉరిదీసేయమని చెప్పి ఆజ్ఞ పాస్ చేశారు, నన్ను చూడటం వల్ల మీకు కేవలం మీ కాలు మాత్రమే ఇరిగింది రాజాగారు, నేను లెగవగానే మొట్టమొదట చూసింది ముఖం మీ ముఖమే రాజాగారు, మిమ్మల్ని చూడటం వల్ల నాకు ఏకంగా మరణశిక్ష పడింది, రాజ్యంలో మీరు నన్ను కనుక ఆ మధ్యలో వదిలేసినట్టయితే రాజ్య బహిష్కరణ చేసిన ఈరోజు ప్రాణాలతో ఉండేవాడినేమో, మీరు మీ ముఖం చూడటం వల్ల ఈరోజు నాకు ఉరిశిక్ష పడింది రాజాగారు, దరిద్రుడిని నేనా మీరా రాజాగారు అని అడిగాడు. సో అంటే ఏంటి, రాజాగారు జనాలు చెప్పింది ఇక్కడ భటులు గుసగుసలు ఆడుకుంది ఎమ్మటే విని ఒక మంచి పిల్లాడిని కూడా ఆ థింకింగ్ ఇమీడియట్గా డెసిషన్ మేకింగ్ తీసేసుకుని రాంగ్ డెసిషన్ తీసేసుకుని ఆ పిల్లాడిని ఉరి తీసేయమని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్లో కూడా ఏంటంటే మనం కూడా చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం అన్ని విషయాల్లో. ఎమ్మటై బిల్డింగ్ కొనాలా,
వెంటనే కారు కొనాలా, వెంటనే పెళ్లి చేసుకోవాలా, ఇలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకోవాలనేది ఒక ప్రాపర్గా లేదు ఈ రోజుల్లో. సో దానికి ఒక ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే లైఫ్ చక్కగా ఉంటుంది. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే జీవితంలో ఇంకో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు, మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. రాంగ్ డెసిషన్లో మీరు రాంగ్ టైంలో పెళ్లి చేసుకుంటే మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడతారు. పెళ్లి చేసుకున్నాక రాంగ్ టైంలో డెసిషన్ తీసుకుని బిజినెస్ పెడితే మీ భార్య పిల్లల్ని అందరినీ ఇబ్బంది పెడతారు. అందుకని డెసిషన్ మేకింగ్ అనేది కోర్ వాల్యూస్ అనేవి ప్రతి ఒక్క పర్సన్ కోర్ వాల్యూస్ ఉంటాయి. అవి డెసిషన్ మేకింగ్ మీద ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. ఒకవేళ నిజంగా డెసిషన్ మేకింగ్ మనం బాగుండాలంటే ఎలాంటి కోర్ వాల్యూస్ ఉండాలంటారు మనకి? స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ మనం ఏంటంటే ఏదన్నా మనం తీసుకునే ముందు దాన్ని పాజిటివ్ థింకింగ్, మనం ఒక డిటర్మినేషన్తో ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే మనం 1-2 సార్లు ఆలోచించుకుని ఇది కరెక్టా రైటా రాంగా, నేను ఈ రైట్ టైంలో ఈ పని చేయగలిగితే కరెక్టా, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే దాన్ని ఆలోచించాలి. ఒక రాజు పరిస్థితులు ఒక ఉందామైన స్థానంలో ఉండి అంత సిల్లీగా వాళ్ళ మాటలు భటులు ఏదో నవ్వారు అనుకుని వాళ్ళు తీసుకునే డెసిషన్ కాదు అది. గుడ్ వాల్యూస్ అనేవి ఉండాలంటే అదే మనకు కావాల్సింది లైఫ్లో. ఒక రాజుకైనా ఒక కామన్ మ్యాన్కైనా ఎవరికైనా నీలో ఉన్న కోర్ వాల్యూస్ కరెక్ట్గా ఉంటే నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది. సమాజంలో మంచి కన్నా చెడే బాగా ముందవుతుంది. మీరు చూడండి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మోటివేషనల్ చెప్తే ఎవడు వినరు. మనకి ఏదన్నా ఏ సినిమాదో ఏదో వాడు కొట్టుకున్నాడు వీడు కొట్టుకుని కాంట్రవర్సీలు పెట్టండి, దానికి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటారు. మోటివేషనల్ ఛానల్ సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉంటారు. అదే ఈ రోజు ఉన్న సమాజం, మన బ్యాడ్ లక్ అది. కాకపోతే కొంతమంది ఉన్నారు మంచి వినేవాళ్ళు కూడా ఉన్నారు. మనం చెప్తే కొంతమంది మంచికి అట్రాక్ట్ అయ్యి మంచిగా మన జీవితం కొనగాలని కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి స్టోరీ చెప్పారు మాకు ఈరోజు. థ్యాంక్ యూ అండి.